ఏఐకి సంబంధించి ఇంకొక వార్త వచ్చింది. అది ఒకసారి చూసుకుందాం. అది ఏఐతోని మనకు పర్యావరణం ఎలా నాశనం అవుతుందని చెప్పేసి దాని వెనుకున్న స్టోరీ గురించి కూడా ఒక వార్తా కథనం వచ్చింది. ఒకసారి అది కూడా చూసుకుందాం. ఏఐతో ఆటలొద్దు, ప్రతి ప్రశ్నకు పర్యావరణం వినాశనం. ఏఐ మానవ జీవితంలో భాగమైపోయింది. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుండటంతో థ్యాంక్ యూ ప్లీజ్ చెప్పడానికి అర్హత కలిగినట్టుగా ట్వీట్ చేస్తున్నాం. కానీ ఇంత స్పీడ్గా ఉండటం వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. సారీ, థ్యాంక్స్ వంటివి చెప్పడాలు వాతావరణ సంక్షోభానికి కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఒక్కో టెక్స్ట్కు ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, ఎన్ని కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి, వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ వాతావరణ మార్పు. లేటెస్ట్ స్టడీ ప్రకారం 67% మంది తమ ఏఐ చాట్బాట్లతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇదంతా అవసరమా అంటే 55% మంది సరైందని అంటున్నారు. 12% మంది ఏఐ తిరుగుబాటు విషయంలో అల్గారిథంను శాంతింపజేయడానికి ఇలా చేస్తున్నట్టు అంగీకరించారు. అయితే మానవ డిఎన్ఏలో మర్యాద అనేది అంతర్లీనంగా ఉంటుంది. అయితే ఇలా మంచిగా ఉండటమనే సాధారణ చర్య $10 లక్షల విద్యుత్ ఖర్చుకు దారితీస్తుందని ఆల్ట్మన్ పేర్కొంటున్నారు. ఏఐ మోడళ్లు ల్యాప్టాప్లో నడుస్తున్న కొన్ని అందమైన ప్రోగ్రాంలు మాత్రమే కాదు, అవి ఆకలితో విద్యుత్ను ఆకర్షించే జంతువులుగా అభివర్ణించారు. ఈ మోడళ్లను అమలు చేయడానికి గణనీయమైన కంప్యూటేషన్ పవర్ అవసరం కాగా ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి రావాలో ఆలోచించాలని సూచించారు. పర్యావరణ ప్రభావం. చాట్‌జీపీటీకి శిక్షణ ఇవ్వడం అనేది దాదాపు 5 కార్లకు సమానమైన కార్బన్. మనం చాట్‌జీపీటీ మనం ట్రైనింగ్ ఇస్తాం కదా, మనం అడిగిన క్వశ్చన్లకి అది ఆన్సర్ ఇస్తుంది. చిన్న చిన్న టెక్స్ట్ కావచ్చు, మనం ఏ క్వశ్చన్ అయితే అడుగుతామో ఆ క్వశ్చన్కి రిప్లై రావాలంటే దానికి అయ్యే ఖర్చు ఎంత అయితే అంటే మనకు ఏదైతే మనకు ఉపయోగించే ఏదైతే ఉంటుందో అది మనకు వర్క్ చేయడానికి 5 కార్లకు సమానమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందట. అంటే చూడండి ఎంతవరకు నష్టం జరుగుతుందో. ప్రతి కన్వర్జేషన్కు కంప్యూటేషనల్ వనరుల అవసరం పెరుగుతుంది. ఏఐ మోడళ్లను నడిపే డేటా సెంటర్లు వేగవంతమైన డిమాండ్ కారణంగా తరచుగా శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడతాయి. ఏదైతే ఈ ఏఐ డేటా సెంటర్లు ఉన్నాయో మనం వాడుతూ ఉంటే డాటా స్టోరేజ్ అయితే అనమాట, ఆ స్టోరేజ్ అంతా డాటా సెంటర్ల వేగవంతమైన డిమాండ్ కారణంగా శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై ఏదైతే మనకు అవసరం ఉంటుందో శిలాజ ఇంధన విద్యుత్ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఈ డేటా సెంటర్లు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది అనమాట. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు శామ్ ఆల్ట్మన్. ఏఐ పరిశోధన సమూహం హగ్గింగ్ ఫేస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కూడా GPT-3 వంటి మోడల్ ప్రతి ప్రశ్నకు సుమారు 0.5 నుంచి 1.5 గ్రాముల CO2ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. GPT-3 అయితే ఏది ఉందో వంటి మోడల్ అంటే లేటెస్ట్ మోడల్ ఏదైతే ఉందో ప్రతి ప్రశ్నకు ఒక ప్రశ్న అడిగితే మనము 0.5 నుంచి 1.5 గ్రాముల వరకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుందట, ఉత్పత్తి చేస్తుందట. అందుకే ఏఐని దుర్వినియోగం చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక మెయిల్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వాషింగ్టన్ పోస్ట్ చేసిన పరిశోధనలో ఒక 100 పదాల ఈమెయిల్ జనరేట్ చేయడం వల్ల 0.14 కిలోవాట్ హవర్ విద్యుత్ యూజ్ అవుతుందని, ఇది ఒక గంట పాటు 14 LED లైట్లకు శక్తిని ఇవ్వడానికి సరిపోతుందని గుర్తించారు. ఏదైతే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఉన్నదో మనం ఒక ఏదైనా పోస్టు ఒక 100 పదాల సంబంధించిన పోస్ట్ ఏదైనా మనం చాట్‌జీపీటీ నుంచి తీసుకుంటే ఆ 100 పదాలకు సంబంధించి ఒక ఈమెయిల్ ఏదైనా జనరేట్ చేసుకుంటే దాని నుంచి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందంటే 0.14 కిలోవాట్ నుంచి హవర్ విద్యుత్ యూజ్ అవుతుందని ఒక గంట పాటు. అంటే ఇది దేనికి సమానం అంటే ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ విద్యుత్ శక్తి దేనికి సమానం అంటే 14 LED లైట్లు అన్నట్టు మనం యూజ్ చేస్తాం కదా ఇళ్ళల్లో, 14 LED లైట్లకు సమానం అన్నమాట. అది అంటే అక్కడ యూజ్ చేసేది ఎక్కువ అన్నమాట. మన చాట్‌బాట్ పనిచేయాలంటే ఒక 100 పదాలకు సంబంధించి మనం ఏదైతే రెడీ చేసుకుంటామో బాట్ని అడిగి ఆ 100 పదాలకు సంబంధించి ఏదైతే మనం చిన్న ఈమెయిల్ రెడీ చేసుకుంటాం కదా ఆ ఈమెయిల్ కోసమే అంతగానో ఖర్చు అవుతుందన్నమాట. ఆ శక్తి ఏదైతే ఉందో విద్యుత్ శక్తి దాంతో 14 లైట్లు వెలుగుతాయి అన్నమాట. అంటే అంతగానో ఖర్చు అవుతుందన్నమాట. డేటా సెంటర్లు ప్రపంచంలోని విద్యుత్లో దాదాపు 2% వినియోగిస్తున్నాయి. ప్రతి క్లిక్, ప్రతి ప్రశ్న శక్తి వినియోగాన్ని పెంచుతుంది. కాబట్టి మెసేజ్, బర్త్డే విషెస్ లాంటి చిన్న చిన్న పనులకు ఏ సాయం కోరకుండా మన పని మనం చేసుకోవడం బెటర్ అంటున్నాను నిపుణులు. అంటే చిన్న చిన్న పనులు కూడా చాట్‌జీపీటీ మీద ఇటువంటి బాట్ల మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోవడం ద్వారా ఇటువంటి శక్తిని తగ్గించని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ కాకుండా పర్యావరణానికి హాని జరగకుండా కూడా ఇటువంటి
చిన్న చిన్న పనులు తగ్గించుకోవడం వల్ల కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ మనకు వర్క్ ఉంటేనే ఇటువంటిని ఏఐ బోర్డులను వాడుకోవాలని చెప్పేసి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ ఏఐ సీఓ కంపెనీ సీఓ ఎవరైతే ఉన్నారో సామ్ ఆల్ట్మన్ కూడా హెచ్చరిస్తున్నారు అనమాట. వాళ్ళ పరిస్థితుల్లో తెలియదన్నమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుందని చెప్పేసి. ఇది ఏఐకి సంబంధించి ఒక పర్యావరణానికి ఉన్న ఏఐకి ఉన్న లింకు. ఇది ఒక హెచ్చరిక అన్నమాట. అలాగే చాలా ఏఐ బోర్డులు వచ్చాయి, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ది కానీ, ఇక ఇది చాట్‌జీపీటీది కానీ, ఇట్లాంటి కొన్ని రకరకాలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన గ్రోకు ట్విట్టర్‌కి సంబంధించి కానీ, ఇవన్నీ డేటా సెంటర్‌లు అవన్నీ పనిచేయాలంటే ఒక్క దగ్గర ఎంత శక్తి ఉత్పత్తి అవుతుందో మీరు అర్థం చేసుకోండి. దీని వెనకాల జరిగేది మనకు అర్థం కాదు కానీ, మనం ఇష్టం వచ్చినట్టుగా చిన్న చిన్న వాటికి అవసరం లేకున్నా కూడా వాడుతూ ఉంటాం. అయితే నిపుణులు ఏమి హెచ్చరిస్తున్నారంటే, మనకు ఏదైతే ఇంపార్టెంట్ అవసరం ఉంటుందో ఆ అవసరం మేరకే యూజ్ చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం విద్యుత్ శక్తి అనేది తగ్గుతుందన్నమాట. దానివల్ల మనకి సేవ్ అవుతుందని చెప్పేసి, పర్యావరణం కూడా హాని కలగకుండా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏఐకి సంబంధించి పర్యావరణానికి ఉన్న లింక్.